మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని విషయాలకి అసలు లాజిక్స్ ఉండవు. అవి ఎలా జరిగాయి, అసలు ఎందుకు జరిగాయి అని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగితే కూడా రీజన్స్ ఉండవు. ఇలాంటివి మోస్ట్లీ ఊర్లలో జరుగుతూ ఉంటాయి. అలా నేను చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో గుడి ఉండేది. ఆ గుడి చాలా చిన్నదైనప్పటికీ ఆ గుడి చుట్టూ ఎనర్జీ మాత్రం చాలా పాజిటివ్ గా ఉండేదని అందరూ మాట్లాడుకునే వాళ్ళు. అలా నేను గమనించింది ఏంటంటే, ఊర్లో వాళ్ళకి ఆ గుడి పైన భక్తి కన్నా భయం చాలా ఎక్కువ ఉందని అనిపించింది. ఎందుకు అలా భయపడుతున్నారు అని మా ఇంట్లో వాళ్ళని అడగగా, ఆ గుడి చాలా చాలా పవర్ఫుల్, ఆ గుడి జోలికి వెళ్తే ఏదైనా జరగవచ్చు అని ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పారు. అయితే ఊర్లో ఓ ఫ్యామిలీ ఆ ల్యాండ్ కొందామని చూశారు. వాళ్ళు గ్రహించలేనిది ఏంటంటే, అమ్మవారికి వరాలు ఇవ్వడమే కాదు, వరాలతో పాటు అమ్మవారికి ఇంకొక రూపం ఉందని తెలియలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆ ల్యాండ్ కొందామో అది ఫిక్స్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా నెగిటివ్ జరగడం స్టార్ట్ అయింది. లైక్ వాళ్ళ పెద్ద కొడుకుకి అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ రావడం అండ్ బిజినెస్ లో లాస్ రావడం. దీంతో పాటు వన్ ఫైన్ డే నైట్ కి నైట్ ఫ్యామిలీ అంతా ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆచూకి ఈ రోజుకి తెలియదు. అండ్ అలాగే ఆ ల్యాండ్ పైన ఇప్పటికీ గట్టి పొరుచు కూడా పెరగలేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మవారికి వరాలు ఇవ్వడమే కాదు, తప్పు చేస్తే దండించడం కూడా తెలుసు. రీసెంట్ గా ఇలాంటి స్టోరీనే నేను ఆహాలో స్ట్రీమ్ అవుతున్న పోచమ్మ సిరీస్ లో చూశాను. అది చూడగానే నాకు నా చైల్డ్హుడ్ మెమరీ గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఆ ఫ్యామిలీకి ఆ ఊరికి సంబంధం ఏంటి, అమ్మవారు శపించేంత తప్పు వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తెలియాలి అంటే మీరు ఆహాలో స్ట్రీమ్ అవుతున్న పోచమ్మ వెబ్ సిరీస్ చూసేయండి. ట్రస్ట్ మీ, స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఫీల్ అవుతారు.